ఎంతమంది మనకు నేర్చుకుంటున్నావా లేదా? ది రియల్ టీచర్ ఆఫ్ ఎ మ్యాన్ ఈజ్ హిమ్సెల్ఫ్. అంతే, మనమే నేర్చుకుంటాము. ఉదయ్ కుమార్ గారు 2.5 hours మాట్లాడారు, చాలా విషయాలు చెప్పారు. ఉదయ్ కుమార్ గారు నేర్పారా? మనం నేర్చుకున్నామా? మనం నేర్చుకున్నాం, ఉదయ్ కుమార్ గారు నేర్పారా? చెప్పాలి, ఎవరు మాట్లాడలేదండి? మనమే అండి, అల్టిమేట్గా మనమే. ఒక క్లాస్లో ఒక మ్యాథ్స్ టీచర్ ఉన్నారనుకోండి, చాలా ఎక్సలెంట్గా చెప్తున్నారు, మంచి రేటింగ్ ఉంది, క్లాస్లో 100 మంది ఉన్నారు, 10 మందికి 100 వచ్చాయి, 20 మంది ఫెయిల్ అయిపోయారు. ఇన్ బిట్వీన్ మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు. అంటే టీచర్ గొప్ప, స్టూడెంట్ గొప్ప? చూసుకోండి. అంటే ఎవరు లెర్నింగ్ చేశారు? ఈజ్ ఇట్ త్రూ ది టీచర్? ది టీచర్ అయితే అందరికీ 100 రావాలి కదా. ఈవెన్ 20 members ఫెయిల్ అంటే లెర్నింగ్ స్టూడెంట్ ద్వారా కూడా జరుగుతుంది. మనం ఏం చెప్పినా అల్టిమేట్గా అక్కడ వాళ్ళు ఎవ్రీథింగ్ షుడ్ గో దేర్ ఇన్సైడ్ దేర్ మైండ్. దట్స్ వై చూడండి, చాలా గ్రేట్. మనం ప్రపంచంలో 10 greatest థింకర్లు అంటే మహాత్మా గాంధీ ఈజ్ వన్. షుడ్ బి ప్రౌడ్ బికాస్ ఈజ్ ఎన్ ఇండియన్. 10 greatest థింకర్లో తీసుకుంటే మన హిస్టరీలోని 10లో డెఫినెట్గా మహాత్మా గాంధీగా ఉంటారు. అండ్ చూడండి, ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పారంటే ది రియల్ టీచర్ ఆఫ్ ఎ మ్యాన్ ఈజ్ హిమ్సెల్ఫ్. దట్స్ ఆల్. Why we have all these seminars and all, maybe, and then you see the title, ఎంత బాగా ఉదయ్ కుమార్ గారు పెట్టారు, ఇన్వర్డ్ జర్నీ ఫర్ ఎక్సలెన్స్. మన ఇన్వర్డ్ జర్నీ మనం చేసుకుంటున్నాము. ఫ్రెండ్స్, లెట్స్ సీ, ఐ వాంట్ టు షో యూ. దిస్ ఇస్ ఉదయ్ కుమార్ గారు జస్ట్ రెఫర్ చేస్తారు. ఇక్కడ దగ్గరలోనే గంటాడన్న ఒక ఊరు ఉందండి. గంటాడన్న ఊరు మీ అందరికీ తెలిసి ఉంటుంది. టుడే ప్రోగ్రామ్ దేర్ బట్ జస్ట్ 2 days బ్యాక్. ఇక్కడ చూస్తే 10వ తరగతి విద్యార్థులకు అవగాహన సదస్సు. ఇప్పుడు చూస్తే ఇక్కడ నేనున్నాను, ఉదయ్ కుమార్ గారు ఇక్కడ ఉన్నారు, మన ఎమ్మెల్యే గారు అప్పలనర్సి గారు, అంటే ఆయన అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కదా. తర్వాత మిగిలిన వాళ్ళ ఎంపీపీ గారు, ఎంఈఓస్ అండ్ అదర్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ ది డయాస్. ఓకే, 1000 అండి. నెల్లిమర్లో చేసిన 1200 మంది వస్తే ఇక్కడ 1000 మంది, అంటే హాల్కి పట్లేదని మిగిలిన పంపించారు. 1000 people, all appearing for 10th class students. అక్కడ చూడండి, అనమాట ఒక పిలిచి మీ డ్రీమ్ ఏంటని అడిగాను. డ్రీమ్ ఏంటి అడిగితే చూడండి, ఇక్కడ మీరు సంథింగ్ ఇక్కడ ఏంటంటే వీళ్ళందరూ ఒక స్టూడెంట్ లాగా కనిపిస్తారు. ఈవిడ కొద్దిగా పెద్ద వయసు, అంటే ఇప్పుడు స్టూడెంట్ అని మనం చెప్పుకోవచ్చా? ఈవిడ పేరు మీనా కుమారి. ఈవిడ స్టూడెంట్ అని చెప్పుకోవచ్చా? అందరూ స్టూడెంట్స్ కనిపిస్తారు, 10th class స్టూడెంట్. ఈవిడ మాత్రం అనలేదు. ఆవిడెవరండి? ఎవరు? నాట్ ఏ స్టూడెంట్. ఎవరు? టీచర్. ఆవిడ ఆలోచన ఎందుకు వచ్చింది అంటే, స్టేజ్ మీదకి ఎలా రాగలిగిందంటే, ఈవిడ మాట్లాడుతుంది. ఆవిడ మీరు ఏమవుతారంటే, ఈవిడేముందంటే, ఐ వాంట్ టు బికమ్ ఏ ఎన్ఎస్ టీచర్. ఎన్ఎస్ అంటే 10th classలోనే న్యాచురల్ సైన్స్, జీవశాస్త్రం. అంటే వాట్ యూ వాంట్ టు బికమ్ అంటే, ఐ వాంట్ టు బీ ఎన్ ఎన్ఎస్ టీచర్. చూడండి, ఎందుకంటే ఇట్ హ్యాపెండ్ బిఫోర్ అవర్ ఐస్. ఇట్ హ్యాపెండ్. ఐఎమ్ షోయింగ్ యూ, అండ్ వీఆర్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దాట్. ఎందుకు నేను అడిగాను, ఎందుకమ్మా నువ్వు ఎన్ఎస్ టీచర్ అవుతానంటే, మా ఎన్ఎస్ టీచర్ని చూసిన తర్వాత నేను కూడా ఎన్ఎస్ టీచర్ అవుతాను. దెన్ వీ కాల్ ది టీచర్. హర్ నేమ్ ఇస్ మీనా కుమార్. ఆ పేరు నేను మర్చిపోలేండి, ఎప్పటికీ మర్చిపోలేను. మనము అట్లాగే వీఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్, knowingly or unknowingly, we are also influencing many people. అంటే అదర్ ప్రొఫెషన్కి ఈ ప్రొఫెషన్కి అదే తేడా అండి. అదర్ ప్రొఫెషన్లోని మనం ఏ వేషాలు వేసినా పర్వాలేదు, ఈ ప్రొఫెషన్లోని ఇట్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్. బికాస్ చాలా మందిని మౌట్ చేస్తున్నాము. A society is a replica of teachers, that's all. Someone want to be like you, really. Someone want to be like Kalyan Ashok sir. Kalyan Ashok, NCCS, ఆయన కూడా నేలాగా అవుదాను. కొంతమంది ఈ టీచర్ లాగా అనుకుంటారు, శారదాలాగా అవుదామని కొంతమంది అనుకుంటారు. మన స్టూడెంట్స్ అందరూ అనుకుంటారండి. చూడండి, మనం రిప్లికేట్ చేస్తున్నాం, సొసైటీని రిప్లికేట్ చేస్తున్నాము. రిమెంబర్ దట్. దాంతో బాధ్యత ఏం పెరుగుతుంది? ఏ టీచర్ ఈజ్ ఎ స్టూడెంట్ ఫర్ లైఫ్ టైమ్. దట్స్ ఆల్. If you ask me, I'm a full-time student and a part-time, what is my speaker? I want to describe myself like that.
ఐఎమ్ ఫుల్ టైం స్పీకర్ కాదు, ఫుల్ టైం స్టూడెంట్, పార్ట్ టైం స్పీకర్ అంతే సార్. ఎందుకంటే అట్లా నేర్చుకుంటూనే ఉండాలండి. ఎగ్జాంపుల్ చెప్పారు అంటే టేక్ నాట్ ఇక్కడ పేర్లన్నీ కాదు కానండి, మనకు తెలిసిన వాళ్ళు అయ్యారు అంత మించి కాబట్టి ఇంకేం లేదు. మన కరస్పాండెంట్ గారు తీసుకున్నారు.